చార్ధామ్ యాత్ర వెళ్లాలన్నది చాలా మంది కోరిక. జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ప్రస్తుతం చార్ధామ్ ఆలయాలు తెరుచుకున్న నేపథ్యంలో ఐఆర్సీటీసీ ఆకర్షణీయమైన ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. ప్యాకేజీ పేరు చార్ధామ్ యాత్ర. ట్రావెలింగ్, విమానం, కారు లేదా టెంపో. బయల్దేరు ప్రాంతం శంషాబాద్ ఎయిర్పోర్టు. సందర్శించే ప్రాంతాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ప్రయాణ తేదీ మే 28, 11 రోజులు. ప్రయాణం షెడ్యూల్: మొదటి రోజు హైదరాబాద్ నుంచి ప్రయాణముంటుంది. డెహ్రాడూన్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో బార్కోట్ చేరుకుని అక్కడే బస చేస్తారు. రెండవ రోజు బార్కోట్ నుంచి జంకీచట్టి, యమునోత్రి వెళ్తారు. మార్గం మొత్తం ట్రెక్కింగ్ ఉంటుంది, లేదంటే డోలీ మాట్లాడుకోవచ్చు. మూడవ రోజు బార్కోట్ నుంచి ఉత్తరకాశీ వెళ్తారు. దాదాపు 100 కిలోమీటర్ల దూరం, 5-6 గంటల ప్రయాణముంటుంది. సాయంత్రం కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. ఉత్తరకాశీలోనే బస చేస్తారు. 4వ రోజు ఉత్తరకాశీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని గంగోత్రికి వెళ్లి దర్శనాంతరం తిరిగి ఉత్తరకాశీ చేరుకుంటారు. 5వ రోజు ఉత్తరకాశీ నుంచి గుప్తకాశీ చేరుకుని అక్కడ బస చేస్తారు. 6వ రోజు గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ చేరుకుంటారు. వాహనాల్లో 35 కిలోమీటర్లు, ట్రెక్కింగ్ 16 కిలోమీటర్లు ఉంటుంది. గౌరీకుండ్ వరకు చేరుకుని అక్కడి నుంచి ట్రెక్కింగ్ ద్వారా కేదార్నాథ్ ఆలయానికి వెళతారు. సాయంత్రం హారతి దర్శనం చేసుకుని రాత్రంతా అక్కడే బస చేస్తారు. 7వ రోజు ఉదయం మరోసారి కేదార్నాథుణ్ణి దర్శించుకుని నుంచి గౌరీకుండ్ చేరుకుంటారు. తిరిగి అక్కడి నుంచి గుప్తకాశీకి వెళ్లి బస చేస్తారు. 8వ రోజు గుప్తకాశీ నుంచి రుద్రప్రయాగ, శ్రీనగర్ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించి బద్రీనాథ్ చేరుకుంటారు. దారిలోనే జోషిమఠ్లో నరసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం బద్రీనాథ్ చేరుకుంటారు. దర్శనం తర్వాత తిరిగి అక్కడే హోటల్లో బస చేస్తారు. 9వ రోజు ఉదయాన్నే మరోసారి బద్రీనాథుణ్ణి దర్శించుకుని అభిషేకం, పూజలు చేయించుకుంటారు. తర్వాత బ్రహ్మకపాలం సందర్శిస్తారు. ఆ తర్వాత టిబెట్ సరిహద్దు ప్రాంతంలో పర్యటించి హోటల్ చేరుకుని బస చేస్తారు. 10వ రోజు ఉదయం అల్పాహారం తర్వాత రుద్రప్రయాగ నుంచి హరిద్వార్ చేరుకుంటారు. సాయంత్రం గంగాహారతి, హరిద్వార్లోనే రాత్రి బస చేస్తారు. 11వ రోజు అల్పాహారం తర్వాత హోటల్ చెక్అవుట్ చేసి 11 గంటలకు డెహ్రాడూన్ బయలుదేరుతారు. సాయంత్రం 5:45 గంటలకు ఫ్లైట్ ఎక్కి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ప్యాకేజీ ఛార్జీలు: కంఫర్ట్ ఒక్కరు బుక్ చేసుకుంటే 91,610, ఇద్దరు కలిసి బుక్ చేసుకుంటే 79,440, త్రిబుల్ బుకింగ్ 74,430, 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్ 51,240, వితౌట్ బెడ్ 27,200. ప్యాకేజీ ఇతర వివరాలు, టూర్ బుకింగ్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.